హలో అండి అందరికీ. ముందుగా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ కథను ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. ఎంఆర్ఓ ఇందుమతి పార్ట్ 3. సాయంత్రం చీకటి పడే సమయానికి ఇందుమతి మరియు ఆమె తండ్రి ఆదినారాయణ గురునాథం తిరిగి క్వార్టర్స్కు చేరుకుంటారు. అప్పటికే గురునాథం కొంతమంది మనుషులను పురమాయించటంతో వాళ్ళు ఇంటిని శుభ్రం చేసే పనిలో ఉంటారు. కొంత సమయం అక్కడ పనులు పర్యవేక్షించి తిరిగి తమ ఊరు బయలుదేరటానికి సిద్ధమవుతాడు ఇందుమతి తండ్రి. అమ్మా ఇందు, ఇక నేను వెళ్ళి వస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. మొదటిసారి నిన్ను ఒంటరిగా వదిలి వెళ్తున్నానమ్మా అని కూతురు తలను ప్రేమగా నిమురుతూ అంటాడు ఆదినారాయణ. ఇందుమతి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అక్కడే నిలుచుని చూస్తున్న గురునాథం చలించిన హృదయంతో, మరేం పర్వాలేదు సార్, మేమంతా మేడంకి తోడుగా ఉన్నాం సార్ అని చెబుతాడు గురునాథం. నేను జాగ్రత్తగా ఉంటాను నాన్న అని బరువెక్కిన గుండుతో తన తండ్రికి ధైర్యం చెప్పి పంపిస్తుంది. మేడం, మరిక నేను బయలుదేరుతాను. మీకు ఏమైనా అవసరమైతే నాకు కాల్ చేయండి మేడం అని చెప్పి గురునాథం కూడా వెళ్ళిపోతాడు. తండ్రి లారిపోతుంది. ఆమెకు ఒంటరితనం అలుముకుంటుంది. దోసరపాములో ఆమెకు ఇది పూర్తిగా కొత్త ప్రపంచం. రాత్రి ఒంటరిగా భోజనం చెయ్యటానికి ఆమె మనసు నిరాకరిస్తుంది. అప్పటికే సమయం 8 గంటలు దాటుతుంది. ఒకసారి అమ్మకి కాల్ చేద్దాం అని ఇందుమతి తన మొబైల్ని తీసుకుని తన తల్లికి డయల్ చేస్తుంది. హలో అమ్మా, బాగున్నావా అని ఆమె గొంతులో కొంచెం అలసటతో కొద్దిగా కంగారుగా అడుగుతుంది. హా ఇందు, నువ్వు ఫోన్ చేస్తావని నాకు తెలుసు. నేను బాగున్నాను తల్లి. నువ్వు భోజనం చేశావా? ఏంటో, ఎలా ఉంటావో, ఏం తింటావో. నేను ప్లేట్ పెట్టి తీసుకువచ్చి ఇస్తే గాని తినవు. ఇప్పుడు నీ అంతట నువ్వుగా వండుకుని తినటం అంటే చాలా కష్టం అనిపిస్తుంది ఇందు అని అవతల నుంచి తల్లి బాధతో నిండిన స్వరంతో అంటుంది. ఇంకా తినలేదమ్మా, ఆఫీసులో పనులు ఉన్నాయి. ఇంటిని సర్దుకోవటం కూడా ఇప్పుడే పూర్తయింది అని మెల్లగా చెబుతుంది ఇందుమతి. అయ్యో, నేను అంటున్నానుగా, మరీ తినకుండా ఉంటే ఎలా? ఏదో ఒకటి తిను తల్లి. ఇంతకీ అక్కడ ఎలా ఉంది? ఏమైనా కష్టంగా ఉందా అని ఇందుమతి తల్లి వాత్సల్యంతో అడుగుతుంది. కష్టమేముంటుందమ్మా, అంతా బాగానే ఉంది. ఆఫీసులో ఉద్యోగులు బాగున్నారు. ఇల్లు కూడా బాగుంది. నాన్న చూశారుగా, నీకు చెబుతారులే అంటుంది. ఆ చెప్పారిందు అంటుంది తల్లి. అమ్మా, ఇక్కడి ప్రజలు చాలా అమాయకులు, కానీ కొంచెం భయపడుతున్నట్లు ఉన్నారు. ముఖ్యంగా ఒక పేరు చెప్పగానే, గోవిందరాజులు అనే పేరు వినగానే కొంచెం కంగారు పడుతున్నారు. ఆయన ఎవరో అమ్మా, ఎందుకు అంత కంగారు పడుతున్నారో అని ఇందుమతి నేరుగా తన మనసులో ఉన్న సందేహాన్ని బయట పెడుతూ అంటుంది. అది వినిన ఇందుమతి తల్లి, నువ్వు కొత్త కదా తల్లి, మొదట్లో అలానే ఉంటుంది. పెద్ద పెద్దవాళ్ళు ఉంటారు ఊర్లలో. నువ్వు నీ పని చూసుకో, అనవసరమైన విషయాలలో తలదూర్చకు ఇందు అని ఒక రకమైన హెచ్చరికతో చెబుతుంది ఇందుమతి తల్లి. సరే అమ్మా, నువ్వేం భయపడకు, నేను జాగ్రత్తగా ఉంటానులే. నేను తరువాత కాల్ చేస్తానమ్మా అంటూ ఇందుమతి ఫోన్ పెట్టేస్తుంది. తల్లి మాటలలోని హెచ్చరిక ఆమె మనసులో మరింత ప్రశ్నలను రేకెత్తిస్తాయి. అసలు గోవిందరాజులనే పేరు వెనక ఉన్న రహస్యం ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటుంది. మొదటి రోజు అలసట ఉన్నా ఇందుమతికి కొత్త ప్రాంతం వలనేమో మరి నిద్ర పట్టదు. తన క్రొత్త ఇంట్లో
కొత్త మంచంపై పడుకున్న ఆమె కళ్ళ ముందు దోసరపాము ప్రజల దీనస్థితి, గోవిందరాజులు ఫైలు మరియు తల్లి మాటలలోని హెచ్చరిక కదులుతూ ఉంటాయి. చుట్టూ నిశ్శబ్దంగా ఉండటంతో ఆమె ఆలోచనలకు మరింత పదును పెడుతుంది. ఆమె మంచంపై నుంచి లేచి నెమ్మదిగా బయట వరండాలోకి వస్తుంది. అప్పుడే రాత్రి సమయంలో చల్లటి గాలి ఆమె ముఖాన్ని తాకుతుంది. అది ఆమె అలసటను కొంత తగ్గించినా మనసులోని ఆలోచనలను మరింత పరుగు పెట్టిస్తాయి. నక్షత్రాల వెలుగుతో ఆకాశమంతా చాలా ప్రశాంతంగా ఉంది. కానీ ఇందుమతి మనసు మాత్రం అశాంతిగా ఉంటుంది. గోవిందరాజుల పేరు వినగానే ఆఫీసులో ఉద్యోగులు ఎందుకు భయపడుతున్నారు? అతను నిజంగా అంత శక్తివంతుడా? ఈ గ్రామంలో అతని పలుకుబడి వెనుక ఉన్న రహస్యమేమిటి అంటూ ఇందుమతి మనసులో అనేక ప్రశ్నలు సుడిగుండంలా తిరుగుతూ ఉంటాయి. ఆఫీసులో రామయ్య మాటలు, సూపరింటెండెంట్ వెంకటలక్ష్మి ఆందోళన, క్వార్టర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు గురునాథం తటపటాయింపు, ఇవన్నీ కూడా ఇందుమతికి ఏదో పెద్ద సమస్యను సూచిస్తున్నట్లు అనిపిస్తుంది. కేవలం భూ వివాదం మాత్రమే కాదని, దీని వెనుక ఏదో పెద్ద కుట్ర ఉండి ఉంటుందని ఆమెకు అనిపిస్తుంది. తన చుట్టూ ఉన్న వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉన్నా ఇందుమతి మనసు మాత్రం 1000 ఆలోచనలతో సతమతమవుతూ ఉంటుంది. తన ముందున్న సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి, ఈ గ్రామ ప్రజలకు ఎలా న్యాయం చేయాలి అని ఆమె తీవ్రంగా ఆలోచిస్తుంది. దూసరపాము ఒక మండలం మాత్రమే కాదు అని, అది ఒక పెద్ద సమస్యలతో కూడిన చిక్కుముడని ఆమెకు అర్థమవుతుంది. అలా ఆలోచిస్తూనే ఇందుమతి తన చేతి గడియారాన్ని చూసుకునేసరికే సమయం రాత్రి 10 గంటలకు కాస్త అటు ఇటు అవుతుంది. ఇక లేట్ చేయకూడదు. ఎలాగైనా సరే నిద్రపోవాలి. లేకపోతే రేపు మార్నింగ్ ఆఫీసులో పని మీద దృష్టి పెట్టలేను అని తన మనసులో అనుకుంటుంది. నెమ్మదిగా తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని మంచంపై పడుకుని కళ్ళు మూసుకుంటుంది. ఆమెలో ఆలోచనలు ఇంకా మెదులుతూనే ఉన్నా అలసట వల్ల ఆమె మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది. మరుసటి రోజు ఉదయం ఇందుమతి అల్లారం మోగకముందే వేగంగా నిద్రలేస్తుంది. ఉదయం 5 గంటలకే నిద్ర లేవటంతో ఆమెకు కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కొత్త వాతావరణం, కొత్త బాధ్యతలు ఆమెను ఉత్సాహపరుస్తున్నాయి అని ఆమె అనుకుంటుంది. ఆమె పెరడులోకి వెళ్ళి అక్కడ ఉన్న బావి నుంచి నీళ్లు తోడుకుని ఫ్రెష్ అయ్యి తేలికపాటి వ్యాయామం చేస్తుంది. ఆ తర్వాత వంటింట్లోకి వెళ్ళి తన కోసం టిఫిన్ తయారు చేసుకోవటం ప్రారంభిస్తుంది. ఎప్పుడు తన అమ్మ చేసి పెడితే తినడం తప్ప వంట చేయటం పెద్దగా అలవాటు లేని ఇందుమతి ఈ దూసరపాములో మాత్రం తన చేతులతో తానే వండుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఇంతలో ఇంటి ముందు ఒక కారు ఆగిన శబ్దం వినిపిస్తుంది. ఎవరు అయ్యి ఉంటారు అని ఆమె కిటికీలోంచి చూస్తుంది. బంట్రోత్ గురునాథం. చేతిలో ఒక చిన్న టిఫిన్ బాక్స్ మరియు ఒక కాఫీ ఫ్లాస్క్తో కారులోంచి దిగి ఇంటి గేటు ముందు నిలబడతాడు. ఇందుమతి ముఖంలో ఒక చిన్న చిరునవ్వు వస్తుంది. గురునాథం అప్పుడే రావటంతో ఆమె ఆశ్చర్యపోతుంది. ఆమె తన టిఫిన్ను తినటం పూర్తి చేసుకుని బయటకు వస్తుంది. ఆమెను చూసిన గురునాథం గుడ్ మార్నింగ్ మేడం అని వినయంగా విష్ చేస్తాడు. అతని ముఖంలో చిన్నపాటి చిరునవ్వు, కొంచెం ఉత్సాహం కనిపిస్తాయి. గుడ్ మార్నింగ్ గురునాథం గారు, ఇంత ఉదయాన్నే వచ్చేశారేం అంటుంది ఇందుమతి. అదే మేడం, మీకు కాఫీ టిఫిన్ తీసుకువచ్చాను. ఇక్కడ మీకు అంతా కొత్త కదా,
ఇప్పుడిప్పుడే అలవాటు పడాలి. ఇంట్లో వండుకోవటానికి మీరు ఇబ్బంది పడతారేమోనని మా ఇంటామె పంపింది మేడం అంటాడు గురునాథం. అతని మాటల్లో ఆమె పట్ల నిజమైన శ్రద్ధ కనిపిస్తుంది. గురునాథం చేసిన పనికి ఇందుమతికి ఆశ్చర్యం, సంతోషం రెండూ కలుగుతాయి. అయ్యో గురునాథం గారు, ఎందుకంత శ్రమ? నేను ఇప్పటికే టిఫిన్ ప్రిపేర్ చేసేసుకున్నాను అని ఆమె నవ్వుతూ చెబుతుంది. ఆ మాట వినిన గురునాథం ముఖం ఒక్కసారిగా చిన్నబోతుంది. అతనిలో కొద్దిగా నిరాశ, ఇబ్బంది స్పష్టంగా కనిపిస్తాయి. అయ్యో నేనింకా ముందుగానే బయలుదేరవలసింది అని మనసులో అనుకుంటాడు గురునాథం. అలా అనుకుంటూనే అతను తన చేతిలో ఉన్న టిఫిన్ బాక్సును మరియు కాఫీ ఫ్లాస్కును క్రింద పెడతాడు. పర్లేదు మేడం, నాకు తెలియదు మీరు తయారు చేసుకున్నారు అనేసి అని గురునాథం మెల్లగా అంటాడు. అయ్యో గురునాథం గారు, అలా అని కాదు. మీరు నా కోసం కష్టపడి తీసుకువచ్చిన ఈ టిఫిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. రుచి చూడకముందే తెలుస్తుంది ఇది ఎంత బాగుంటుందో అని. మీ శ్రమకు, నా మీద మీ అభిమానానికి చాలా కృతజ్ఞుతురాలిని. కానీ మీరు నా కోసం ఇలా ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు. నేను నా పనులు చేసుకోగలను. మీరు మీ వర్క్ చేస్తే సరిపోతుంది. ఇలాంటివి అలవాటు చేస్తే నాకే ఇబ్బందిగా ఉంటుంది అని ఇందుమతి మృదువుగా చెబుతుంది. ఆమె మాటలలో ఎటువంటి కఠినత్వం కనిపించదు. ఆమె ఒక ఉన్నతాధికారిగా తన హద్దులను స్పష్టం చేస్తుంది. ఆమెకు తన ఉద్యోగులతో ఒక వృత్తిపరమైన సంబంధం ఉండాలి తప్ప వ్యక్తిగత సౌకర్యాలపై ఆధారపడకూడదని ఆమె భావన. గురునాథం మొహంలో ఇబ్బంది కొంచెం తగ్గి ఒక చిరునవ్వును అతని పెదవులపై తీసుకువస్తాడు. అతను తల వంచుకుని సరే మేడం అంటాడు. ఆ తరువాత ఇందుమతి లోపలికి వెళ్ళి ఆఫీసుకు బయలుదేరటానికి సిద్ధమవుతుంది. బయటకు వచ్చి తలుపుకి తాళం వేస్తూ గురునాథం గారు, ఇక వెళ్దామా అంటుంది. ఆ మేడం పదండి అంటాడు గురునాథం. గురునాథం గారు, ఈ కారుకి డ్రైవర్ ఎవరు? నాకు కనిపించటం లేదు అంటుంది. మేడం, ఈ కారును నేనే నడుపుతాను. బంట్రోత్తు ఉద్యోగంతో పాటు ఈ డ్రైవింగ్ కూడా చేస్తాను మేడం అని సమాధానం చెబుతాడు గురునాథం. మరి మొదటి రోజు డ్రైవర్ ఉన్నట్లు ఉన్నారు అంటుంది. ఆ రోజు మీరు వస్తున్నారని పై అధికారులు పంపారు మేడం అని బదులు చెబుతాడు. ఇందుమతికి కొంచెం ఆశ్చర్యం కలుగుతుంది. ఒక బంట్రోతుగా మరియు డ్రైవర్గా కూడా పని చేయటం చాలా కష్టమని మనసులో అనుకుంటుంది. ఓ అలానా, మంచిది, సరే వెళ్దాం పదండి అంటుంది ఇందుమతి. ఎంఆర్ఓ ఇందుమతి కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయగలరు. కథ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు కామెంట్లో కథ ఎలా ఉంది చెప్పినట్లయితే నేను రాసే విధానం ఎలా ఉంది అనేది నాకు కూడా అర్థమవుతుందండి. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోగలరు. థ్యాంక్ యూ.